slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't. ఇరాన్లోని రైల్ నెట్వర్క్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. రైళ్లలో ప్రయాణించొద్దంటూ ప్రజలకు యుఎస్ హెచ్చరికలు జారీ చేసింది. రైళ్లలో ఇరాన్ ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లుగా ఇజ్రాయెల్ నిఘా వర్గాలకు సమాచారం అందింది. అందుకే ఆ నెట్వర్క్ని టార్గెట్ చేసింది యుఎస్ ఇజ్రాయెల్. రాత్రి 9 వరకు ఎవరు రైలు ప్రయాణం చేయొద్దంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. రైల్వే స్టేషన్లకు కూడా దూరంగా ఉండాలంటూ ఐడిఎఫ్ వార్నింగ్ ఇస్తోంది. మరోవైపు తెహ్రాన్లో వరుసగా పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఇరాన్లోని ఖుర్రామాబాద్ ఎయిర్పోర్టుపై ఎయిర్ స్ట్రైక్ జరిగింది. అల్ బోర్డ్ ప్రావిన్స్లోని నివాసాలపైన కూడా విమాన దాడులు జరిగాయి. 2 పిల్లలు సహా 18 మంది మృతి చెందారు. వందల మందికి గాయాలయ్యాయి. ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమంటూ పెజెస్కియాన్ ప్రకటిస్తున్నారు. తనతో సహా దాదాపు 1,40,00,000 మంది ఇరాన్ పౌరులు ప్రాణత్యాగానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లుగా ప్రకటించాడు పెజెస్కియాన్. దీంతో ఇక వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఇరాన్లోని ప్రజలు ఈరోజు రైళ్లలో ఎక్కువద్దంటూ ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఐడిఎఫ్ హెచ్చరిస్తున్నాయి. సైన్యం యొక్క ఫార్సీ సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్న ఒక పోస్ట్లో భద్రతా దృష్ట్యా దేశవ్యాప్తంగా ఇరాన్ కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల వరకు కూడా రైళ్లను ఉపయోగించడం ప్రయాణించడం మానుకోవాలంటూ ఇరాన్ ప్రజలకు సూచించింది. రైళ్లలో రైలు మార్గాల సమీపంలో ఉండడం ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తుందంటూ కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. మంగళవారం రాత్రి 8 గంటలు అంటే బుధవారం తెల్లవారుజామున 1 గంటలోపు హెర్మూజ్ జలసంధి గుండా స్వేచ్ఛ రాకపోకలకు అనుమతి ఇవ్వడానికి ఇరాన్ ప్రభుత్వం నిరాకరిస్తే, అంటే మన భారత కాలమాన ప్రకారం ఉదయం 5:30 లోపు ఒకవేళ వాటిని అనుమతిస్తే కనుక ఇక ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఒకవేళ ఇరాన్ ప్రభుత్వం నిరాకరిస్తే ఆ దేశవ్యాప్తంగా పౌర మౌలిక సదుపాయాల లక్ష్యాలపై దాడి చేస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. రాత్రికి రాత్రి విడుదల చేసిన అప్డేట్స్లో ఇజ్రాయెల్ సైన్యం తమ ప్రభుత్వానికి సంబంధించిన టెహ్రాన్లోని మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడుల పరంపరను పూర్తి చేసినట్లుగా, అలాగే హెజ్బుల్లా సభ్యులుగా భావిస్తున్న వారిని కూడా హతమార్చినట్టుగా వెల్లడిస్తోంది. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ వైపు ప్రయోగించిన క్షిపణులను తాము అడ్డుకున్నట్లు కూడా సైన్యం చెప్తోంది. సో మొత్తం మీద పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. భారీ దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. ట్రైన్ నెట్వర్క్ టార్గెట్గా అటాక్స్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ హర్మూజ్ను తిరిగి ఓపెన్ చేయాలంటూ విధించిన డెడ్ లైన్కు కొన్ని గంటల ముందు ఈ తాజా హెచ్చరికలు అయితే వచ్చాయి. సంఘర్షణ మధ్య రానున్న 12 గంటల వరకు ఇరాన్ ప్రజలు రైళ్లలో ప్రయాణించడం మానుకోవాలంటూ ఇజ్రాయెల్ చెప్తోంది. ఇక వారి భద్రతా దృష్ట్యా ఇరాన్ కాలమాన ప్రకారం రాత్రి 9 గంటలంటే భారత కాలమాన ప్రకారం రాత్రి 11 గంటల వరకు ఇరాన్ అంతటా రైళ్లను ఉపయోగించడం ప్రయాణించడం మానుకోవాలంటూ మేము దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నామంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సలహా ఇస్తోంది. పర్షియన్ భాషలో అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. రైళ్లకు రైల్వే ట్రాక్లకు దూరంగా ఉండాలంటూ చెప్తోంది. మరోవైపు ట్రంప్ ఇచ్చిన గడువు మరికొద్ది గంటల్లో పూర్తి కాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి. కొన్ని వార్నింగ్స్ మీరు చూడొచ్చు, బట్ మీరు చూస్తుంది ఇంగ్లీష్లో ఉన్నటువంటి వార్నింగ్స్ అవి. కానీ పర్షియన్ భాషలో పెట్టిన హెచ్చరికలు మనకు అక్కడ ఇరాన్లో దర్శనమిస్తున్నట్టుగా తెలుస్తుంది. మీరు చూస్తుంది మాత్రం ఇంగ్లీష్ వార్నింగ్. అది ఇంగ్లీష్లోకి అనువదించి కొన్ని సంస్థలు ఇవి ఇలా సర్క్యులేట్ చేస్తున్నాయి. బట్ పర్షియన్ భాషలోనే అక్కడ ఇజ్రాయెల్ ఐడిఎఫ్ ఇరాన్ వాళ్ళకి అర్థమయ్యే భాషలో హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే ఇరానీయులంతా పర్షియన్స్ అలాగే పార్సీ మాట్లాడతారు కాబట్టి వాళ్ళ భాషలోనే హెచ్చరికలు పెట్టింది. పర్షియన్ భాషలో అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. రైళ్లకు రైల్వే ట్రాక్లకు రైల్వే స్టేషన్లకు దూరంగా ఉండాలని చెప్తోంది. ఇక గడువులోగా ఒప్పందానికి రాకుంటే ఇరాన్ను నాశనం చేస్తామంటూ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ వ్యాప్తంగా వంతెనలు విద్యుత్ కేంద్రాలు మౌలిక సదుపాయాలు దెబ్బతీస్తామంటూ ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం కనిపిస్తోంది. మధ్యప్రాచ్యంలో
ఉద్రిక్తతలు పీక్ స్టేజ్కి చేరుకుంటున్నాయి. ఇరాన్ వ్యాప్తంగా ఉన్న పౌరులు రైలు మార్గాలకు దూరంగా ఉండాలంటూ ఇజ్రాయెల్ రక్షణ దళం IDF సంచలన హెచ్చరికలు జారీ చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. ఈ నేపథ్యంలో రైలు ప్రయాణాలు ప్రాణాంతకమంటూ ఇజ్రాయెల్ సైన్యం తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పష్టం చేస్తోంది. ఇక ఇజ్రాయెల్ సైన్యం తన పర్షియన్ భాష X ఖాతాలో ఓ గ్రాఫిక్ సందేశాన్ని విడుదల చేసింది. ఇందులో అత్యవసర హెచ్చరిక అంటూ రైలు రవాణాను ఉపయోగించవద్దంటూ ఇరాన్ ప్రజలను కోరుతోంది. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో వాటికి సమీపంలో తిరిగినా మీ ఉనికి మీ ప్రాణాలకు ప్రమాదం కలిగించవచ్చంటూ సైన్యం హెచ్చరిస్తోంది. మరోవైపు ఇరాన్ పౌరులు అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ హెచ్చరికలతో ఏ నిర్దిష్ట ప్రాంతం లేదా రైల్వే లైన్ గురించి ప్రస్తావించకపోవడం ఇక్కడ అన్ని ప్రాంతాలను టార్గెట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఇరాన్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రైలు మార్గాలపై దాడి జరిగే అవకాశం ఉన్నట్టుగా విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. గత ఫిబ్రవరి 28న జరిగిన తొలి దాడుల తర్వాత అమెరికా ఇంకా ఇజ్రాయెల్ కూటమి ఇరాన్తో నేరుగా తలపడుతున్నాయి. తాజా హెచ్చరిక ఇరాన్ రవాణా వ్యవస్థను దెబ్బతీసే పెద్ద ఆపరేషన్కు సంకేతమని తెలుస్తోంది. మరోవైపు ఈ హెచ్చరికపై ఇరాన్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయితే రవాణా వ్యవస్థను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా పౌర జీవనం చిన్నాభిన్నమయ్యే ప్రమాదం ఉంది. ఇజ్రాయెల్ వాడిన భాషను బట్టి చూస్తుంటే మరికొద్ది గంటల్లోనే ఇరాన్ మౌలిక సదుపాయాలపై భారీ దాడులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఇంధన విద్యుత్ కేంద్రాలపై దాడులు జరుగుతున్న తరుణంలో ఇప్పుడు రైల్వే నెట్వర్క్ను లక్ష్యంగా చేసుకోవడం యుద్ధ తీవ్రతను మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు యుద్ధంలో తమ ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రకటించారు. 14 మిలియన్ల మంది ఇరానియన్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లుగా ఇరాన్ అధ్యక్షుడు వెల్లడిస్తున్నారు. అంటే దాదాపు 1,40,00,000 మంది జనాభా ఉన్నటువంటి ఇరాన్లో ఇక తాము ప్రాణత్యాగాలకు సిద్ధమంటూ చెప్తున్నారు. మరోవైపు ఇక సౌదీ అరేబియాను అలాగే బహ్రెయిన్ ద్వీపరాజ్యంతో కలిపే కీలకమైన కింగ్ ఫహద్ కాజ్వే ఇరాన్ దాడుల ముప్పు కారణంగా మంగళవారం తెల్లవారుజామున మూసివేసినట్టుగా తెలుస్తోంది. ఓవైపు ఇటు వీళ్ళు హెచ్చరికలు జారీ చేస్తుంటే మరోవైపు ఇరాన్ కూడా అదే స్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి దాదాపు 8 ప్రముఖ వంతెనలు సముద్రంపై నుంచి ఇతర గల్ఫ్ దేశాలకు రవాణా మార్గాన్ని అనుసంధానం చేసే 8 వంతెనల లిస్టు కూడా మొన్ననే విడుదల చేసింది. ఒకవేళ ఇజ్రాయెల్ అమెరికా తమ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే తాము కూడా వాటిని టార్గెట్ చేస్తామంటూ హెచ్చరించింది. అంతేకాదు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి నీటి వసతులపై విద్యుత్ కేంద్రాలపై తాము కూడా ప్రతీకార దాడులు చేస్తామంటూ హెచ్చరించింది. ఇప్పటికే టెక్ కంపెనీలపై దాడులు కూడా చేసింది. టెక్ కంపెనీలు కూడా అక్కడి నుంచి వెళ్ళమంటూ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఇక ఏం జరగబోతుందనే ఆందోళన అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సౌదీని బహ్రెయిన్ కలిపే ఈ రవాణా మార్గం కీలకమైన కింగ్ ఫహాద్ కాజ్వే కూడా ప్రస్తుతం మూసివేసినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇక ట్రంప్ విధించిన డెడ్ లైన్ మంగళవారం రాత్రి 8 గంటలకు, అంటే మన సమయం ప్రకారం భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5:30 తర్వాత ఆ డెడ్ లైన్ ముగియబోతోంది. అంటే ఉదయం 5:30 తర్వాత అంటే 5 తర్వాత ఇంకా ఏం జరగబోతుంది, బహుశా 6 గంటలకు మనం ఎలాంటి వార్త వినబోతున్నాం, ఏం జరగబోతున్నది మాత్రం ఆందోళన కలిగిస్తోంది.